యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి మనం 11 వచనాలు చదువుకుందాం. ఎనిమిదవ అధ్యాయం మొదటి నుండి 11 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి 11 వచనాలు. తెల్లవారగానే యేసు తిరుగు దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎదురు వచ్చిన కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుతుండెను. శాస్త్రులను పరిచయాలను వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యలో నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టబడేది. అటు వారిని రాబోదికి చెప్పవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆక్షేపించలేదు కదా. అయినను నీవేం చెప్పుచున్నావని ఆయనను అడిగింది. ఆయన మీద నేరము మోపవలనని ఆయన ఈలాగున అడిగి, అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టువదలుగా అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళింది. యేసు ఒక్కడే మిగిలిన. ఆ స్త్రీ మధ్యలో నిలవబడి ఉండేది. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీకు వెళ్ళి ఇక పాపము చేయమని ఆమెకు చెప్పాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యోహాను సువార్తలో రాయబడిన ఈ సందర్భము మరి ఏ సువార్తికులు ఇంకా మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ ఈ సందర్భము రాయలేదు. అయితే యోహాను పాత ప్రతులలో ఉన్న ఈ సందర్భాన్ని యోహాను భక్తు కొన్ని సువార్తలలో ఈ సందర్భం ఉండదు, కానీ యోహాను భక్తుడు ఈ సందర్భాన్ని ఎత్తి వ్రాశాడు. ఇది చాలా అవసరం, విశ్వాసులకు మంచి అవసరం. చూడండి, ఈ వాక్య భాగం ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మనమందరము ఏ విధంగా క్షమించబడ్డాం ఉచితంగా అన్నది ఈ వాక్య భాగం ద్వారా మనము నేర్చుకుంటాం. మరొకసారి ప్రభు మనకు జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాడు. ప్రభువారు పండుగకు, ఏ పండుగ యెరూషలేమునకు వచ్చి ఎన్నో విషయాలను అనేకులకు బోధించినాడు. అది మనకు 7వ అధ్యాయంలో నుంచి మనకు అవన్నీ వ్రాయబడ్డాయి. 7వ అధ్యాయంలో అవన్నీ కూడా వ్రాయబడ్డాయి. అయితే అదే సమయంలో కొంతమంది ఆయనను చంపడానికి కూడా వెతుకుతూ ఉన్నారు. ఆ పండుగలో ఎందుకు వెతుకుతున్నారంటే, ఒక గుడ్డివాణ్ణి, పుట్టుకతో ఒక గుడ్డివాణ్ణి ఆయన బాగు చేసిన విధానాన్ని బట్టి వారు ఆయనను చంప
వెదుకుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. మోషే ధర్మశాస్త్రము విడునట్టు ఒక మనుషుడు విశ్రాంతి దినమున ఉన్నది పొందును కదా. ఎట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనిషిని పూర్ణ స్వస్థ గల వాణిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడి ఒక మనుషుని విశ్రాంతి దినాన పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుతున్నారేమి? చూడండి, ఉన్నది చేయడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ మీరేమి ఇబ్బంది పడరు. కానీ ఒక మనుషుని స్వస్థత పరిచినందుకు మీరు ఇబ్బంది పడి నన్ను వెతుకుతున్నారని ఈ 7వ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఇలాగున మనం చూస్తే ఆ శాస్త్రులు పరిసయ్యులు ఏం చేసినారంటే ఆయనను పట్టుకొని రావడానికి, ఎందుకంటే అందరూ ఆయన చేసే బోధనలు బట్టి, ఆయన చేసే అద్భుతాలను బట్టి మనుషులందరూ ఆసక్తిగా ఉంటే అందరూ ఎక్కడ అటువైపుకు వెళ్తారేమో అని ఈ పరిసయ్యులు ప్రయత్నం చేస్తున్నారు ఆయనను చంపడానికి. అందుకనే వాళ్ళు బండ్రౌతులను పంపించినారు, ఆ ప్రభువును ఆయనను పట్టుకురండి అని. బండ్రౌతులు ఆయన మాటలు విని వీరి దగ్గరికి ఒట్టి చేతులతో వస్తారు. ఏమి మీరు పట్టుకొని రాలేదంటే, ఆయన మాట్లాడినట్లు ఎవరు మాట్లాడలేదు అన్నప్పుడు ఆ పరిసయ్యులు కూడా ఆశ్చర్యపోతారు. మీరు కూడా మోసపోయినారా? ఆ ధర్మశాస్త్రము ఎరుగని జనము శాపగ్రస్తము అని వాళ్ళు 7వ అధ్యాయం చివరి వచనాల్లో చెప్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ ప్రభు ఒలీవల కొండకు వెళ్ళాను అని రాయబడింది. ఎక్కడికి వెళ్ళాడంట? ఒలీవల కొండకు వెళ్ళాను అని రాయబడింది. అంటే మన ప్రభువుకు తలవాల్చుకోవడానికి చోటు కూడా లేదు. ఏ ఇంటికి వెళ్తాడు? అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో చూద్దాం. 7వ అధ్యాయం 3వ వచనం. ఇది పర్ణశాలల పండుగ, పస్కా పండుగ కాదు. ఆయన చూసి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్టు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళము. బహిరంగమున అంగీకరింపబడు వాడెవడను తన పని హస్తమున గ్రహింప. నీవు ఈ కార్యము చేయుచున్న ఎడల నీవే లోకమునకు కనపరుచుకోమని చెప్పేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయన త్రోసిపుచ్చుతున్నారు. ఏమని, నువ్వు ఎందుకు మాకు, నువ్వు ఏదైనా చేయాలనుకుంటే అక్కడ చేసుకో, అప్పుడు ఇక లోపల వద్దు, నువ్వు యూదయకు వెళ్ళిపోయి నువ్వు అక్కడ చేసుకో. ఇంట్లో ఆయనకు స్థలం లేదండి. ఇంట్లో ఆయనకు స్థలం లేదు. అందుకని ఎవరింటికి అందరూ వాళ్ళు వెళ్ళినారు, కానీ మన ప్రభువుకు ఏం లేదు, ఇల్లు లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినాడు? ఆయన ఒలీవల కొండకు వెళ్ళాడండి. ఒలీవల కొండలో ఏముంటాయి? పరుపుల ఏమి రాత్రులు? మన ప్రభు చూడండి, ఆయన మానవుల పాపక్షమాపణ కొరకు భూమి మీద ఆయన పడే పాటలు చూడండి. దేవాది దేవుడు మానవుడిగా మనల్ని రక్షించడానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఏదో సుఖమయమైన జీవితం జీవించుకుంటూ ఆయన జీవించలేదండి. ఏమండి, ఆయన ఏం చేసినాడు? ఎన్ని పాటలు! ఇంట్లో వాళ్ళు కూడా
నువ్వు బయటికి వెళ్ళిపో అని ఆయనకు ఇంట్లో అవకాశం లేదండి. ఇంట్లో కూడా ఆయనకు అవకాశం లేదు. మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే చదువుకోనని ఈయనకు 7వ అధ్యాయంలో ఇవన్నీ రాయబడినాయి. చదువు లేని ఈయనకు ఈ పాండిత్యం ఎట్లా వచ్చింది? చదివే లేని ఈయనకు ఈ పాండిత్యము ఎట్లా వచ్చింది? ఈయన మామూలు మనిషే కదా చూడండి అని అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ప్రభు ఒలీవల కొండకు వెళ్ళెను. మనము ప్రభు నిమిత్తమై, ఇతరుల క్షేమం నిమిత్తమై, సంఘము క్షేమం నిమిత్తమై ఒక కష్టమైన పడ్డానికి మనం ఇష్టపడతాన్నామా? చెప్పండి. ఆయన మన కొరకు ఆయన ఏం చేసినాడు? శ్రమ పడుతున్నాడు. మనము సహోదరుల క్షేమం కొరకు మనము ఒక్క విషయంలోనైనా తగ్గించుకొని సహోదరులను మనము ప్రేమించేవారుగా మనం ఉంటున్నామా? లేదండి. ఎవరి పంతాలో వాళ్ళే ఉంటున్నారు, ఎవరికి ఎవరు తగ్గరు. కానీ మన ప్రభు పనికిరాని మనల్ని రక్షించడానికి ఆయన అరే నాకు ఇల్లు లేదు, ఏం లేదు, మనుషులు నాకు తోడు కూడా ఇవ్వడం లేదు, నేను ఎందుకు ఇక్కడ ఉండాలా, వాళ్ళ ఇష్టం నాశనం కానీ లేదని చెప్పేసి ఆయన వెళ్ళిపోవచ్చును. కానీ ఆయన మన కొరకు ఆయన ఎన్ని పాటలు, ఇంట్లో వాళ్ళు సొంత వాళ్ళు నువ్వు ఇంట్లో ఉండొద్దు బయటికి వెళ్ళిపో అని చెప్తాడు కదా. బయటికి వెళ్ళి చెప్పేటప్పుడు ఈయనకి పాండిత్యం ఎట్లొచ్చింది, ఈయన మనలో ఉన్నవాడు కదా అని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అయితే 8వ అధ్యాయంలో మొదటి వచనం తెల్లవారుగానే ఎక్కడికి వచ్చినాడ? ఆయన ఎక్కడికి వెళ్ళినాడు? ఓకే, నిద్రపోయింటాడా? మరి తెల్లవారుగానే ఎక్కడికి వచ్చినాడంట? ఏం చేయలేదు ఆయన, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు ఆయన. ఏమండి, ఆయన ఎక్కడికి వచ్చినాడు? ఆయన ఎక్కడికి వచ్చినాడు? దేవాలయానికి వచ్చినాడు. చూడండి, పరిచర్యలో మనము తెలుసుకోవలసినటువంటి విషయాలు. ఆయన ఒలివల కొండకు పోయినాడు, మనమైతే ఏం చేస్తా అంటే రాత్రంతా నిద్ర లేదప్ప, నేను ఫస్ట్ ఏమన్నా తినాలా అని ఎక్కడో ఒక చోట. కానీ ఆయనకి ఎక్కడికి వచ్చేసినాడు? దేవాలయానికి వచ్చి వారికి బోధిస్తూ ఉంటుండగా ఏం చేస్తున్నాడంటే ఆయన అంటే ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ చూడండి. ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ. ఎందుకు బోధిస్తా ఉన్నాడు? వారు మారు మనసు పొంది నిత్య జీవంలోనికి రావాలని వారికి ఆయన బోధిస్తున్నాడు. పిల్లరా, మరి సంఘంలో మన పరిచర్య ఎట్లా ఉందో ఒకసారి మీరు మనము ప్రశ్న వేసుకుందాం. సంఘంలో అంటే మనం అనుకుంటున్నాం ఏదో సున్నం కొట్టడం, పశువులు ఉడచడం, చేపలు పరచడం అనుకుంటున్నాం, కానీ పరిచర్య అది పరిచర్యనే. అంతకంటే మించిన పరిచర్య ఏమంటే ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడం కంటే మించిన పరిచర్య ఒకరితో ఒకరు సమాధానంగా, ఒకరితో ఒకరు ప్రేమగా, ఒకరితో ఒకరు హెచ్చరికగా లేకోకుండా నువ్వు ఎన్నిసార్లు చేపలు పరిచినా, ఎన్నిసార్లు నీళ్లు పోసి కడిగినా అవన్నీ ప్రభు లెక్కలోకి రావండి. అసలైన పరిచయం ఇవి చేస్తూ ఇవి చేయాల. ఏమండి, మనం ఏం చేస్తున్నామంటే జనరల్ అందరూ బయట పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నాం, కానీ లోపల పరిచర్యను, లోపల ఫలింపజేసేటువంటి పరిచర్యను చేయడానికి మనం ఎవ్వరూ ఇష్టపడటం లేదండి. మనం ఎవరు ఇష్టపడటం లేదు. ఈ పరిచర్య ఊడవడమా ఎంతైనా చేస్తాం, ఇంకోటి చేయడమా ఇంకా ఎంతైనా చేస్తాం, కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగేలాగున చూడండి. మన ప్రభు పరిచర్యను జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను టిఫిన్ కూడా పిలిచేవాళ్ళు లేరండి. ఆయన నేరుగా దేవాలయంలోనికి వచ్చి వారికి బోధించుతూ ఉండేను.
ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ పరిచర్యలో మనం ఉన్నామా? చూడండి, ఒకరు ఏదైనా మన మీద కష్టపడితే వాళ్ళను క్షమించలేని గుణంలో మనం ఉంటున్నాం. మరి ఈ పరిచర్యలో మనం ఉంటున్నామా? ఒకరికి ఒకరు నిన్ను వలే, ఇది పరిచర్య. కానీ అది లేకోకుండా, అందుకనే మన ప్రభు శరీర సంబంధమైన ఫెసిలిటీస్ అన్ని వదులుకున్నాడు. మన కొరకు ఆయన కలువరి శిలువలో మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇదండి పరిచర్య. ఆయన ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారుగానే ఆయన ఎక్కడికి వచ్చినాంట? మందిరానికి. మనము మందిరానికి ఆదివారము ఆరాధనప్పుడు కూడా సమయానికి రాలేకపోతున్నాం. మనము సమయానికి రావాలంటే, మనం మందిరానికి రావాలంటే ఇంట్లో మన పనులన్నీ పూర్తి కావాలి. ఇంట్లో మన పనులన్నీ అంటే ఏది ముఖ్యం మనకు? ఆరాధన ముఖ్యమా, మన పనులు ముఖ్యమా? మన పనులు ముఖ్యం. కానీ మనం ఆరాధనకు రాలేకపోతున్నాం. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటంటే, మన ప్రభువును మనం ఎట్లా ప్రేమిస్తున్నామో మనము అర్థం చేసుకోవచ్చండి. మన ప్రభువు మనల్ని ఎట్లా ప్రేమించినాడో అర్థం చేసుకోవచ్చండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించినాడంటే, అరే నేను ఒలీవల కొండకు వెళ్తే ఒక్కడైనా నన్ను ఎదురులేదే అని మనమైతే ఏం చేస్తాంటే, వాళ్ళ కోసం సైలెంట్ వాళ్ళ కోసం నేను వస్తే వాళ్ళు నన్ను ఒక్కరైనా పట్టించుకోలేదని చెప్పేసి మనం ఏం చేస్తాంటే కోప్పడతా అంటే, మన ప్రభు ఆయన ఇవేవి ఈ విధమైనటువంటి ప్రేమ పరిచర్యను మందిరంలో మనం కలిగినటువంటి వారుగా ఉన్నామా? ఇంకా మనము మందిరంలో ఏ పనులన్నా చేయొచ్చును. కసు ఊడ్చడానికి, బయటికి వెళ్ళడానికి, టీ తీసుకురావడానికి ప్రేమ అవసరంలే. బలము బండి ఉంటే చాలు. బలము బండి ఉంటే చాలు, పోయి చేయొచ్చును. కానీ ఒకరికి ఒకరు క్షమాపణ, ఒకరి మీద ఒకరికి మిక్కుటమైన ప్రేమ ఉండాలంటే ఏముండాలంట? ఆ పరిచర్య చేయాలంటే ఏముండాలంట? మిక్కటమైన ప్రేమ. ఎటువంటి ప్రేమ? మిక్కటమైన ప్రేమ. ఈ పరిచర్య మంచి ఎంతకాలం ఇట్లా ఆదివారాలన్నీ మనం పోగొట్టుకుంటాం. ఈ పరిచర్యలో మనం ఉన్నామా? ఈ పరిచర్య ఒకరి క్షేమం కోసం, ఒకరు మందిరంలో ఆదరింపబడులాగున మన పరిచర్యలు మనం చేస్తా ఉన్నామా? సంఘ క్షేమం అంటే, సంఘము ఫలించడం అంటే ఇదండి. 100 మంది చేరి రావడం కాదండి. 100 మంది వచ్చి ఎవరికి వాళ్ళు ఉంటే సంఘం కాదండి. ప్రేమతో వాళ్ళ కోసం మనము తగ్గించుకోవడం, మన కోసం వాళ్ళు తగ్గించుకోవడం. ఒకరికి ఒకడు మీకు ఏమంటే అవన్నీ చూపించగలను, కానీ నాకున్న అనారోగ్యాన్ని బట్టి నేను పైన మాట్లాడుతున్నాను. ఒకరి మీద ఒకడు అనురాగం కలిగిన వాడై, ఏం కలిగిన వాడై ఉందా మనం? ఇది పరిచర్య అండి. ఇది పరిచర్య. ఈ పరిచర్యలో మనం ఉన్నామా? మన ప్రభువు మనకు మాదిరికరంగా ఉన్నాడని చెప్పుకుంటున్నాం, కానీ ఆ పరిచర్యలో మనము ఈ ఉదయకాలం దేవుని మందిరంగా వచ్చినటువంటి మనము ఈ మార్పు కలిగి పరిచర్య చేయాలని. ఇవి లేకోకుండా ఎన్ని గ్రామాలు తిరిగి స్వార్థ చేసినా, ఎంత కొండలు పిండి చేసే ప్రసంగాలు చేసినా అవి ఇక్కడికే పరిమితమవుతాయండి. ఎవరి జీవితాల్లో ఫలించవండి. అందుకనే మన కుటుంబాల్లో వాళ్ళు కూడా ప్రభువును విశ్వసించలేకపోతున్నారు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ చిన్న మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చూద్దాం. నాలుగో అధ్యాయం మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగి ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై
ప్రేమతో ఒకరినొకడు సహించుచు ప్రేమతో ఒకరినొకడు సహించు ఒకరినొకడు సహించుతూ. ఈ పరిచర్య ఎవరు చేస్తున్నారంట? మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ విధంగా చేస్తా ఉన్నాడు. ఏమండి? కాబట్టి ప్రేమతో సహించేటువంటి వారుగా మనం ఉండాలి. తర్వాత 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు ఎట్లంట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. మనం ఎట్లా ఉండాలంట? ప్రేమ కలిగిన వారుగా ఉండాలా? సత్యమే చెప్పాలా, అబద్ధం చెప్పకూడదు. సత్యమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. ఉదాహరణకు తర్వాత ఇంకొక మాట కూడా చూపిస్తా. 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాం కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి. చూడండి, సంఘంలో ఇది గొప్ప పరిచర్య అండి. సంఘంలో ఇది గొప్ప పరిచర్య. నేను అక్కడి వరకే మాట్లాడిండేవాడిని. అయితే సంఘానికి హెచ్చరిక కూడా కొంచెం విస్తరించి నేను చెప్తున్నాను. ప్రేమతో ఒకరి అబద్ధం ఆడకుడి. మనమందరం ఒక శరీరమని ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాం. మనం అబద్ధం ఆడకూడదు. ఇప్పుడు నా బాడీలో శరీరం నాకుంది. నా తలలో మెదడు అబద్ధం చెప్తే నాకేమవుతుంది? ఏమవుతుంది? ఇక్కడ వేడి నీళ్లు పెట్టే సరసరసలా పొంగే నీళ్లు ఉన్నాయి. నా మెదడు నీళ్లు చల్లగా ఉన్నాయని అబద్ధం చెప్తే నేనేం చేస్తా? చేయబెట్టేస్తా. ఎందుకు? నా బ్రెయిన్ అబద్ధం చెప్తా ఉంది. డ్రైవింగ్ చేస్తున్నాడు, నీ ఎదురుగా ఏం లేదు అని బ్రెయిన్ చెప్తే వాడు ఏమవుతాడు? యాక్సిడెంట్ చేసేస్తాడు. నీ ఎదుట ఉన్నది అన్నం కాదని అబద్ధం చెప్తే బ్రెయిన్ ఏమవుతుంది? వాడు అన్నం తినడు. అంటే మన బాడీలో మెదడు ఒక్క అబద్ధం, చిన్న అబద్ధం చెప్తే మనం సరిగా నడవలే. అంటే అబద్ధము ఎంత అపాయమో చూడండి. సంఘంలో ఎందుకు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి వాళ్ళు సంఘంలో ఏం చేస్తున్నారంటే ప్రతి వారు సంఘంలో ప్రతి చిన్నదానికి అబద్ధం చెప్తా ఉన్నారు. ప్రతి చిన్నదానికి మీరు అబద్ధం చెప్తే చెప్పండి, కానీ ఏమవుతుంది? సంఘం సరిగా నడవదు. ఇప్పుడు అబద్ధం చెప్తే బాడీ ఎట్లా సరిగా నడవదో, అబద్ధం చెప్తే సంఘంలో పరిచర్య జరగదు. కాబట్టి పిల్లరా, మన ప్రభు పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ విదయకాలంలో. ఆయన తెల్లవారుగానే ఆయన దేవుని మందిరానికి వచ్చి ఆయన శ్రద్ధ చూడండి. ఆయన భూమి మీద 3.5 సంవత్సరాలు ఉండబోతున్నాడు. ఆ 3.5 సంవత్సరాల్లో ఆయన సమయాన్ని వ్యర్థం చేసుకున్నవాడు కాదు. అదే ఆయన బోధిస్తూ ఉంటుండగా ఎవరు చూడండి, 8వ అధ్యాయంలో 3వ వచనం. ఈ శాస్త్రులు పరిసయ్యులు దేవుని సన్నిధిలో ఏదో వాక్యము ధ్యానం చేసుకోకుండా వీళ్ళేం చేస్తున్నారు? ఎవరు పట్టబడతారా అని ఎదురు చూస్తా ఉన్నారు. మనం ఏం చేస్తా ఉన్నాం? ఎవరి మీద ఉదయకాలం నేరం మోపుదామా మనం ఎదురు చూస్తున్నాం. ఆ రాంబాబన్న ఒకరోజు లేటుకు వచ్చేసినాడు. ఏమంటాం? ఏందా రాంబాబన్న లేటుకు వస్తాడు, ఆయన సరిగా వర్క్ చేయడం లేదు, ఆమె రాదు, ఆమె మీద ఏం చేస్తాం? ఆమె ఎందుకు రావడం లేదు అని మన మీద నేరం మోపుతాం. మనం నేరం మోపే వాళ్ళుగా మనం ఉన్నామా? సంఘంలో ఇదే. అందరూ బాగానే ఆరాధనలో రొట్టెలో రసంలో పాల్పంచుకున్నాం. మనమందరం ఒక్క శరీరం అని సాక్ష్యం ఇచ్చినాం. ప్రభునందు మేము ఆయన ఇచ్చిన పరిశుద్ధతను, రక్షణను ఆయన ద్వారా కాపాడుకుంటున్నామని ధైర్యంగా సాక్ష్యం ఇచ్చి అందులో వెంటుకుంటున్నాం.
మళ్ళా మనం బయటికి పోయి ఏం చేస్తున్నాం? బయటికి పోయి ఒకరిని ఒకరం సహించలేము. కొన్నిసార్లు ఎవరైనా మన పక్కన కూర్చుంటే మనం సహించలేకపోతున్నాం. మన పక్కన ఎవరైనా కూర్చుంటే సహించలేకపోతున్నామండి. మనము కనపడటానికి ప్రభు పిల్లలుగా కనపడుతున్నాం కానీ చాలా దూరంగా ఉన్నామండి. చాలా దూరంగా ఉన్నాం. కాబట్టి పిల్లరా, ప్రభు దగ్గరికి ఒక పట్టబడిన, వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చినారండి. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చినారు? ఆయనను శోధించాలని, ఆయన మీద నేరం మోపాలని, ఆయనను శోధించాలని, ఆయన మీద నేరం మోపాలని. సంఘంలో కూడా ఇది నేటికి కొనసాగుతుందండి. ప్రతి చిన్న విషయాన్ని సంఘ పెద్దల దగ్గరకు తీసుకుని వచ్చి వాళ్ళు ఏం చెప్తారో అట్లా చెప్తే ఇట్లా మాట్లాడతారు, ఇట్లా చెప్తే అట్లా మాట్లాడతారు. మనము శోధించేవారుగా ఉండకూడదండి, ప్రభువుకు అప్పగించేవారుగా ఉండాలి. చూడండి, సంఘంలో కూడా ఈ భావాలు ఉన్నాయండి. బయటికి పోతాం, ఏమంకుల్ నారాయణ స్వామి పనే చేయడు, ఆయన మారిపోయినాడు, అయిపోయా. మనం ఏం చేస్తున్నాం? శోధించేటువంటి వారుగా నేరం. ఒక్కోసారి ఆ నారాయణ స్వామిని నేను క్షమించేసిన అనుకోండి, నువ్వేం చేస్తావు? అప్పుడు ఎందుకు ఆయనను క్షమించలేదు? మరి అది నారాయణ స్వామి కంటే ఆయన ఎక్కువ చేసినాడు కదా, ఆయననేమో నువ్వు ఇది చేయలేదు, ఈయన ఎందుకు క్షమించినావు? అటువంటివి ఆ దినాల్లోనే కాదండి, ఈ దినాల్లో కూడా ఉన్నాయి. అందుకనే సంఘంలో పరిచర్య సరిగా జరగటండి. మనం ఒకరి మీద ఒకరం, అసలు ఈ స్వభావము సాతాను స్వభావం. సాతానుకున్న అసలు పేరేంటి? అబద్ధికుడు. సత్యవంతుడు మన ప్రభు, అబద్ధం. కాబట్టి పిల్లరా, వాళ్ళు వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చినారు. ఎవరి కోసం తీసుకొచ్చినారు? వాళ్ళ కోసమా? ఎవరి కోసం? అది వాళ్ళకి సంబంధించిందా? అది వాళ్ళే డీల్ చేసుకోవచ్చును. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అది ఏదో బయట సమస్య వీడికి పట్టుకొని వస్తున్నారు ప్రభు దగ్గరికి. ఎందుకు? నేరం మీద మోపాలని. ఆమె ఏమండి, మనం ఒకరి మీద ఒకరము నేరం మోపుకునే వారుగా ఉండకూడదండి. మనం అందరము క్షమింపబడిన వారమే. నాకంటే నువ్వు ఎక్కువ దానివి కాదు, నీకంటే నేను ఎక్కువ వాడు. నీ హృదయం ఎటువంటిదో నా హృదయం కూడా అటువంటిదే. ఎవ్వరేమి, అందుకనే ఎఫ్ఎస్సి పత్రికలో రాయబడింది, ఎవ్వడు అతిశయపడ వీలు లేదు. ఎవడు కేవలం యేసు ప్రభు వారి కృప చేత మనం అందరం రక్షింపబడినాం. ఇందులో ఏ ఒక్కరు కూడా మన కార్యాలను బట్టి మనం అతిశయపడటానికి వీల్లేదు. ప్రభుతో మన పరిచర్యను మనము పోల్చుకుందామండి. ఆయన ఇంట్లో వాళ్ళు వెలివేసేస్తారు, బయట ఆయనను పట్టుకోవాలా, చంపాలని వెతుకుతూ ఉన్నారు. ఏమండి, కొంతమంది హేళన చేస్తా ఉన్నారు. మన ప్రభువు చూడండి, దేవాది దేవుడు, మహామహిమ కలిగినటువంటి మన ప్రభు భూలోకంలో ఆయన అనుభవించిన ఆ పరిచర్య చూడండి. మనం ఎంతవరకు పరిచర్య చేస్తున్నాం? మనము పరిచర్య చేయాలంటే మనల్ని ఎవరు ఏమనకూడదు. ఎవరు ఏమనకపోతే నువ్వు పరిచర్య చేయడం ఏంటి? అన్ని పరిస్థితులు ఉంటేనే పరిచర్య చేయాలా. అన్ని పరిస్థితులు ఉన్నప్పుడే పరిచర్యకు విలువ. కాబట్టి పిల్లరా, ఒకరిని ఒకరము సహించలేకపోతున్నాం, ఒకరిని ఒకరు ప్రేమించలేకపోతున్నాం. మనం ఆలోచన చేసుకుందాం. ఈరోజు మారు మనసు పొంది, ప్రభువా నిజమే, మేము ఇటువంటి వారమే, ఇదిగో ఘోరమైన క్షమాపణ పాపులం మేము, మమ్మల్ని క్షమించినావు, ఇంకా మాలో ఈ స్వభావం ఉందని మన ప్రభువును వేడుకొని మనం మారు మనసు పొందుదాం. సరే, మంచిది. అసలైన పాఠానికి మనం వద్దాం. ఆ ప్రభు దగ్గరికి ఆమెను తీసుకుని వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, చూడండి, బోధకుడా, ధర్మశాస్త్రంలో మోసే మన ఆజ్ఞ కదా,
ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయన శోధించుచు ఇలాగున ఇలాగున అడిగిరి. చూడండి, మన మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది? ఇట్లా వ్యభిచారం చేసే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలని వ్రాయబడింది కదా, అది కరెక్టా కాదా? నిజంగానే ధర్మశాస్త్రం రాయబడింది అట్లా. ఎవరైనా వ్యభిచారం చేస్తే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలని మన ధర్మశాస్త్రం చెప్పింది కదా. ఎవరు చెప్తానంట? మరి నువ్వేం చెప్తావు? మరి నీవేం చెప్తావు అంటే ఏం చెప్పినా ఆయన ఏం చెప్పినా ఆయన మీద ఎట్లుంటది? ఏం చెప్పినా అటు చెప్పినా లేదులేయా ఆమెను క్షమించండి అంటే ఈయన ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాడు. ఏమండి, ఆయనను చంపండి అని ఆమె నిజమే ఆమెను చంపండి అని చెప్తే ఏమంటాడు? ఈయన ఊరికే ప్రేమ ప్రేమ అంటున్నాడు, ఈయనకు పాపల మీద ప్రేమ లేదు. ఏం చెప్పినా అవునండి, మనుషులు అంత తెలివి కలిగిన వాళ్ళండి. ఏమండి, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆయన మీద ఒకటి చెప్తే నేరము తప్పించుకోకుండా ఉండేటట్లుగా ఏమండి వారు అవునండి, లోకంలో మన జీవన విధానం ఎట్లా ఉందంటే ఏం చేసినా చిక్కుల్లో పడేటట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఏం చేసినా నువ్వు అటు చేసినా ఇటు చేసినా చిక్కుల్లో పడే. అందుకనే మనము ఎప్పుడు కూడా దేవునిపై ఆధారపడాలి. ఒక మాట మాట్లాడడానికి ఏమండి, ఒక పని చేయడానికి మనము దేవునిపైన ఆధారపడినటువంటి వారుగా ఉండాలి. ఎంతటి చిక్కు ప్రశ్న అది! ధర్మశాస్త్ర ప్రకారం ఆమె చంపబడాలి. ఆమె కాదు, ఎవరెవరు చంపబడాలి? అందరూ ఆమెను పట్టుకొచ్చినారే వాళ్ళందరూ కూడా చంపబడాలి. వాళ్ళందరూ కూడా చంపబడాలి ధర్మశాస్త్ర ప్రకారం. మనమందరం కూడా చూడండి, రోమీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 19వ వచనం. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రలు మొదలట్లు ధర్మశాస్త్రము చెప్పుతున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని తెలుగుతారు. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో అంటే ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంటండి? పాపం ఏం ఎట్లుంటుందో పాపం తెలియజేయడానికే ధర్మశాస్త్రం. పాపం అంటే ఎట్లా? ఆ ధర్మశాస్త్రం లేకపోతే మనకేం తెలియదు, పాపం అంటే తెలియదు. ఏమండి, పాపం అంటే అందుకని సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమయ్యేటట్లుగా మనమందరం కూడా నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసినటువంటి వాళ్ళే. చూడండి, వాళ్ళేమనుకుంటున్నారు? ఈమె ఒకటే పాపం చేసింది అనుకోరు. ధర్మశాస్త్రం ద్వారా ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చబడరు. ధర్మశాస్త్రం ద్వారా పాపం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అంతేగాని సరే ప్రభునందు పిల్లరా, పాపం అంటే ఏంటో అర్థమవుతుంది కానీ క్షమాపణ అంటే అర్థం చేసుకోవాలంటే ఏ శాస్త్రం ఉంది? క్షమాపణ అర్థం. ఇప్పుడు ధర్మశాస్త్రం ద్వారా నీకు పాపం అంటే ఏమో తెలిసింది, నీకు క్షమాపణ కావాలా? ఎక్కడికి పోవాలా? నువ్వు ప్రభు దగ్గరికి రా. వాళ్ళందరికీ ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసు కానీ వాళ్ళు క్షమాపణ గురించి ఆలోచన చేయటం లేదు. ఈరోజు సంఘంలో మనం అందరం కూడా ఒకరి మీద ఒకరు తప్పులు మోపుకోవడానికి ఆలోచన చేస్తున్నాం కానీ క్షమాపణ క్షమించే వారం కాదు, క్షమాపణ కోరే వారము కాదు. ఏమండి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? తర్వాత 3వ అధ్యాయం
4వ అధ్యాయం 5వ వచనం. పరిచర్యక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువారి యందు విశ్వాసం ఉంటే వారికి వారి విశ్వాసం నీతిగా ఎంచబడుతున్నారు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుతున్నాడు. ఎలయనగా తన అక్రమములకు ప్రకారం నమ్మినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నమ్మినవాడు ధన్యులు ఎవరు? ధర్మశాస్త్రము ఎరిగిన వాళ్ళు కాదు. ఏమండి, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ధర్మశాస్త్రం ఎరుగని వారు శాపగ్రస్తులు అనుకుంటున్నారు, పాప క్షమాపణ నొందినట్టు. సరే, ఆమెను పట్టుకొని వచ్చి ప్రభు మధ్యలో నిలవబెట్టి, మరి నువ్వేం చెప్తావు అంటే ప్రభు ఏం చేస్తున్నాడు? నేల మీద వంగి ఏమో వ్రాయిచుండను. ఏమి వ్రాయిచుండను కాదు, ఏమో. ఎందుకు ఏమో రాస్తా అన్నాడు? ఎందుకు ఏమో రాస్తా అన్నాడు చెప్పండి. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్లకు ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసు. వాళ్ళకి తెలియదు ఏంది? క్షమాపణ గురించి తెలియదు. ఇంకా ప్రభు ఏం చేస్తాడు ఇంకా కదా? ఆ పట్టు వదలక అడుగుతూ ఉంటే ఆయన ఏం చేసినాడు? మీలో పాపం లేనివాడు మొట్టమొదట మీలో ఏమి? మీలో నేను చెప్పిన మాట చదవండి. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాస్తుంది. ఏమి చూడండి, వాళ్ళకు జవాబు చూడండి, వాళ్ళకు జవాబు తెలుసును. ఇంకోటి ఏమంటున్నాడు? మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేశాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేసినారు? వాళ్ళందరూ ఏం చేసినారు? హృదయంలో గుచ్చబడిన వారై వాళ్ళందరూ వాళ్ళు మొదలుకొని అందరూ బయటికి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళలో ఏముందని అర్థం? వాళ్ళందరూ ఏం కావాలా? కానీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు. వారు బయటికి వెళ్ళిపోయినారు. వాళ్ళందరూ చంపబడాలా ఏమ్మా? కానీ వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు. కానీ అందరికంటే ముందు ఎవరు బయటికి వెళ్ళిపోవాలా? ఆమె వెళ్ళిపోవాలా. అబ్బా, నాకు బతికే అవకాశం వచ్చింది. యాక్చువల్గా ఆమె చంపబడాలి కదా, బ్రతికే అవకాశం వచ్చింది, నేను తప్పించుకుంటానని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. అందరూ పోయినారు కానీ ఆమె ఏం కోరుకుంటా ఉంది? క్షమాపణ కోరుకుంటా. యేసు ఒక్కడే మిగిలిను అని రాయబడింది. ఆ మాట ఏమని రాయబడింది? అవునండి, భూలోకంలో మనల్ని క్షమించడానికి ఏ మార్గం లేదండి, ఏ గొప్పవాడు లేడండి. మన పాపాన్ని, మానవుల పాపాన్ని క్షమించడానికి యేసు ప్రభు ఒక్కడే ఈ రోజుకి కూడా మిగిలి ఉన్నాడండి. ఈ రోజుకి కూడా మిగిలి ఉన్నాడండి. ఆమె ఏమి నన్ను క్షమించు ప్రభు అనలేదు, నన్ను క్షమించు ప్రభు అనలేదు. ఆమె నిలుచుకొని ఉంది. ఈరోజు చేరి వచ్చినటువంటి ఆయన మనం చూస్తున్నాడు. ఏమండి, యాక్చువల్గా వాళ్ళందరూ కూడా అక్కడే ఉండింటే వాళ్ళు ఏం పొందేవాళ్ళు? కానీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారండి. వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? క్షమాపణ పోగొట్టుకున్నారు. ఈమె బయటికి వెళ్ళిపోకోకుండా క్షమాపణ ప్రభు చేత దయచేయబడిందండి. ప్రభు చేత ఆమెకు దయచేయబడింది. అయితే ప్రభు తల ఎత్తి చూచి, అమ్మా, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు నేనును నీకు శిక్ష విధింపనంటే అర్థమేమి? నేనును నీకు శిక్ష విధింపనంటే వాళ్ళకు శిక్షించే అధికారం లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. నేనెవరిని? నేను శిక్షించడానికే అధికారం కలిగిన వాడు.
పాపాన్ని శిక్షించడానికి అధికారం కలిగిన వాడిని, క్షమించడానికి అధికారం కలిగినటువంటి వాడిని. అందుకనే వాళ్ళెవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధించను. నేనెవరిని? సర్వాధికారిని, శిక్షించేయడానికి అధికారం కలిగినటువంటి వాడిని. నేను నిన్ను శిక్ష విధించను. నువ్వు వెళ్ళిక నువ్వు వెళ్ళి ఇక మీదట ఈ రోజు వరకు ఏమైంది? పాపము క్షమించబడింది. ఇప్పుడు ఇంకా నువ్వు పాపము చేయకు. సరే, మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఇంకా పాపం చేయొద్దు అన్నాడు కదా, మళ్ళా ఆమె పోయి పాపం చేసిందేమో. మళ్ళా ఆమె గురించి ఏం రాయబడలేదే. మళ్ళా ఆమె ఏం చేసిందో రాయబడాలి కదా. ఆమె పరిశుద్ధురాలుగా, జాగ్రత్తగా వినండి, ఆమె పరిశుద్ధురాలుగా అట్లే జీవించింది అని మనకి ఎట్ట తెలుస్తుంది? ఎట్ట తెలుస్తుంది? సరే, మనమందరం కూడా పాప క్షమాపణ పొందుకున్న వాళ్ళమే. మనము దినదినం ఏం చేస్తాను? మనం ఏం చేస్తున్నా చూడండి. ఆమె వెళ్ళి పాపం చేయొద్దని చెప్పినాడు కదా, కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆమె మరి పాపం లేకుండా జీవించిందా? అవునండి, జీవించిందండి. ఎందుకో తెలుసునా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి ఆమె వాళ్ళ బాధ్యత ఎవరిది? ప్రభు ఎవరు? మంచి కాపరి. ఆయన ఎవరు? నేను గొర్రెలకు అంటే ఇప్పుడు ఆమె చెడిపెట్టదా? కొన్నిసార్లు తొట్టుపాటు పడిండొచ్చును, కానీ ఆమె చెడిపోదు. చెడిపోయేటట్టు నింటే మళ్ళా ఆమె గురించి రాస్తా ఉంటారు. అర్థమవుతుందా? ఆమె బాగానే ఉండే కానీ కొంతకాలము మళ్ళా ఆమె చెడిపోయాని. కానీ నిజంగా సువార్త నమ్మినటువంటి వాళ్ళు మరణంలో నుండి వాళ్ళు పాపంలో పడరు. ఇది ఎవరిచ్చిన భరోసా? ప్రభువే మనకు ఆ భరోసా అని. అందుకని అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఇక నీ పాపము చేయకు. ఆయన గొప్ప మంచి కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరి. చూడండి, యోహాను సువార్తలోనే రాయబడినటువంటి మాట చూద్దామండి. 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి తెలుపుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇస్తున్నాను. ఏమిస్తున్నాడంట? ఆమెకి ఏమిచ్చింటాడు? అందుకని ఆమె గురించి మళ్ళీ నెక్స్ట్ రాయబడి మనకేమిచ్చినాడు ఆయన అంటే ఇంకా పాపంలో ఉంటామా? అవునండి, గొర్రెల్లాగా మనం తప్పులు చేస్తాం, కానీ ప్రభు మళ్ళా మనలను ఆయన ఆత్మ మనలో ఉన్నాడు కనుక మళ్ళా మనం అందులో నుంచి లేచి శుద్ధి అయ్యేటట్టుగా ప్రభు మన పట్ల ఆయన కృప చూపుతాడు. కాబట్టి ప్రభునందు పిల్లలు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను. అవి ఎన్నటికి అంటే దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటి? ఎన్నటికీ ఇదండి. అందుకోసమే దేవుని సన్నిధికి వచ్చి మనము ప్రభువును ఆరాధించేవారుగా ఆమెకు చెప్పిన మాటే మనకు చెప్తూ ఉన్నాడు, నేను మీకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరం వింటాయి. తర్వాత ఎవడును నా చేతిలో నుంచి ఇంకా అపహరించడం వేరు, దొంగలించడం వేరు. అపహరించడం అంటే ఏమి? నాకంత శక్తి లేదు, లేదంటే బాగా మీకు నీట్గా చెప్పేవాడిని. అపహరించడం అంటే ఏమి? అపహరించడం అంటే నీ పక్కనే కూర్చొని ఉంటాను, ఎత్తేసి ఉంటాను, నీ ఫ్రెండ్ మాదిరే ఉంటాను, నీది కొట్టేసి, అది అపహరించడం అంటే. నీకేం తెలుదు? నేను కొట్టేసిన నీకు తెలుదు. అది దాన్ని దొంగిలించడం వేరు, అపహరించడం వేరు.
మన దగ్గరే ఉంటాడు. కానీ నా చేతిలో నుంచి ఎవడు అపహరించాడు. తర్వాత చదువు. ఏమి మీ అమ్మ నీకేం చెప్పాను? నువ్వేమి? వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని నా తండ్రి చేతిలో నుంచి ఎవడునో వాటిని పిల్లరా, మనం కూడా పాపం చేత పట్టబడి నిత్య నాశనానికి పాత్రలమైంది ఆ స్త్రీ లాగానే. అయితే ప్రభు ఒక్కడే మిగిలి మనల్ని ఏం చేశాడు? మేము నిన్ను శిక్షించను, నీకోసం నేను ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేస్తాను. అలాగనే చెప్పినట్టుగానే మన పాపముల కొరకు ఆయన చనిపోయి మనందరి పాపములను ఆయన క్షమించి మనలను నిత్య జీవంలోనికి చేర్చి ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఇంకా మనము సంఘంలో మనమందరము క్షమించబడిన వారమే. సంఘంలో మన పరిచర్యను మనం సరిచూసుకుందాం. అసలైన పరిచర్య ఏదిరా అంటే ఏది? ఒకరికి ఒకరం క్షమించుకోవడం, ఒకరికి ఒకరం బుద్ధి చెప్పుకోవడం, ఒకరికి ఒకరం పురికొల్పుకోవడం, ఒకరిని ఒకరం హెచ్చరించుకోవడం, ఇదండి పరిచర్య. అటువంటి పరిచర్యలో ప్రభు కృప ద్వారా మనమందరం క్షమింపబడిన మనము నిమగ్నమై ఉన్నాం. దేవుడి మాటలు మన కొరకాయ దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. చెయ్యి నాగార్జున, రామవను నా ప్రార్థన జన రామవని రా చెయ్యి. ప్రార్థన చేసుకున్నామండి. మహాగణుడ, మహోన్నతుడ, జీవకల్ప తండ్రి, జీవాధిపతి, స్తోత్రాలు. ప్రభువా, ఇదివరకు నైనా నీ కృప చేత, నీ దయచేతనైనా తండ్రి అంగుల్ని బలపరిచి నైనా తండ్రి, ప్రభువా నైనా తండ్రి మీరేనైనా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నైనా. అవును తండ్రి, నైనా తండ్రి ప్రభువా, పాపంలో శాపంలో నైనా తండ్రి ప్రభువా మరణించవలసిన వారము నైనా తండ్రి. కానీ నైనా స్త్రీ ఎలాగైతే నైనా నిలిచి నైనా ప్రభావ రక్షింపబడిందో, మేము నైనా అలాగే నిలిచి నైనా తండ్రి నీ యందు నైనా ప్రభావ పాప క్షమాపణ తండ్రి పొంది నైనా తండ్రి ఆ విధంగా మేము రక్షింపబడి ఉన్నాం తండ్రి. ప్రభావ స్తోత్రాలు నైనా. ఎన్నటికి మాకు శిక్ష లేదు తండ్రి ప్రభావ నైనా. మీ యందు ఏ శిక్ష విధి లేదు నైనా తండ్రి ప్రభావ. అలాగే నైనా తండ్రి మమ్మల్ని మరణం నుండి జీవంలోనికి నైనా దాటించిన ప్రభావ స్తోత్రాలు నైనా. ఆ విధముగా మేము నైనా కొనసాగుటకు మీరేనైనా తండ్రి మాకు నైనా ప్రభువా శక్తిని, బలాన్ని నైనా మాటలను, ధైర్యాన్ని ఇస్తూ నైనా నడిపిస్తున్న తండ్రి స్తోత్రాలు నైనా. ముఖ్యంగా అందులో ఆరోగ్యాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాము. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నైనా. ప్రభు చూపించండి, సహాయం దయచేయండి నైనా. స్తోత్రాలు. అదేవిధంగా నీ చిత్తమైతే నేను ఈ వారం అంతట్లో నియమాలు కోరికలు నైనా జరుగుతున్నట్లు మీరే సహాయం దయచేయండి. ప్రభు చూపించండి తండ్రి. స్తోత్రాలు. అదేవిధంగా చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని నైనా పేరు పేరున మీరేనైనా ప్రభావ కనికరించి దీవించి నైనా వారి అవసరతలు అక్కర్లన్నీ తీర్చి నైనా ప్రభావ నీ కృపలో ప్రతి కుటుంబాన్ని నైనా భద్రపరచమని, కృప చూపమని, సహాయం దయచేయమని, అన్ని విషయాల్లో మీరేనైనా ప్రభావ సంఘానికి క్షేమం దయచేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమునే ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.